మాఘపురాణం 5వ అధ్యాయం కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసంలో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగౌదురు. వర్తమాన కాలమునందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘమాసము మొదలెడిన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణ పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులవుదురు. అందులో అనుమాత్రమైన సంశయము లేదని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణ వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా. ఆ వ్రత విధానమెట్టిదో, ఎటులా ఆచరించవలెనో ఈ విధముగా తెలియపరుచుడని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాడు. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున కాని ఇంటి వద్ద కాని మంటపము నుంచి ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణలను మంటపపు మధ్యమున ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములు పూసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళ నందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపం మధ్యలో సాలగ్రాముల నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగురు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యము చెల్లించవలెను. తర్వాతి రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్ర యందు ఉంచి గాని కొత్త గుడ్లతో మూటగట్టి గాని దానమియ్యవలెను. మాఘపురాణమును స్వయంగా పఠించుచున్నప్పుడు గాని లేక వినునప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణని ధ్యానించుకొని ఆ అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమ తలపై వేసుకొనవలెను గాన, ఓ శాంభవి, మాఘ స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాశములైనను నశించిపోవును. ఇందులో ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను. సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తమ దిశకు బయలుదేరారు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమునందున్న ముని పుంగవులతో ఇష్టోగోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసం ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానం చేయవలసినని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమునున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడైన శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్లు మొదట మేర్చిన ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటమును ఉంచి పూజించారు. ఆ విధంగా పూజించుతున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతుని చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించి ఆ కుక్కను అచటి నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పునకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారమున పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యుల మరలా బెదిరించగా ముందు లేచినట్టులే రెండవసారి ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు మూడోసారి కూడా వారి దండముతో బెరిగొట్టగా మరలా ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అయినప్పటికీ 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదర్శన చేసినందును అది మాఘమాసము అయినందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవట చూసిన మునులు, గౌతమ మహర్షి కూడా
ఆశ్చర్యమొందిరి. ఓయి నీవెవ్వరువు? నీవిట్లు మారటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలు ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములని నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి యుంటిని. గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు తవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములను, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయూ చేసి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా వివరించెదను, వినండి. ఒకానొక దినమున ఒక ముని పుంగుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయుచున్న సామాన్య విషయం కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెనుగాన ఆ ముని పుంగుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని. ఆ మునియు నా సత్కారమును మిక్కిలి సంతసించి, రాజా, నీ గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట గాని వినుట గాని చేయుము. దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతయేగాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానములు చేయుగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యముల అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని, దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానం చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దానధర్మాలను ఆచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మించుదురని ఆ మునివరుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్టులా మాట్లాడి ఇట్లాంటి నయ్యా, మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అన్నియు బూటకములు. వాటిని నేను యథార్థములన్నీ అంగీకరించను. ఏవో అతిశయోక్తులకు తప్ప మరొకటి కాదుగాన నేను ఏ మాఘమాసములు చేయుట గాని, దానపుణ్యాదులు చేయుట గాని, పూజ నమస్కారాలు ఆచరించుట గాని చేయను. చలి దినములలో చన్నీల స్నానము చేయుట ఎంత కష్టము. ఇది నాకు ఈ నీతి బోధలు చెప్పుకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. నా మాటలు ముని కోపము వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసిన చెప్పి తినని, అది నా ధర్మం అని యజ్ఞమునకు కావలసిన ధనము తీసుకొనకుండానే వెడిలిపోయాడు. అంతటా నేను ఆ మునిని చేతులు పట్టి బతిమిలాడుచుండగా ఎట్టకేలకు అంగీకరించి ధనము తీసుకొని పోయాడు. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములు విడిచిని. తర్వాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చేయు పూజ స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణం చేసి తినిగాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవయోగమును ఎవ్వరునూ తప్పించలేరు కదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వివరింప వేడదనని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము గౌతమ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లునో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీయూ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతువో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమునందు ఈ మాఘమాసం అంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిమి. మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలో ఉన్న నీవు దారిన పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలయనే ఆశతో పూజా సమీపంకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు. పరిశుద్ధులమైన భగవంతుని పూజ చేస్తున్న సమయంలో అచ్చటకు జంతువుగా గాని పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండముతో నిన్ను కొట్టబోటుచే పారిపోయి నైవేద్యమును తినవలేనున్నను.
ఆశతో తిరిగి యథాస్థానముకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోడుచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చావు. అటు 3 పర్యాములు తిరుగుటచే భగవంతుని నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసం అంతయు నదీ స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొను అని చెప్పగా రాజు వినుచుండగానే అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండుకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని ఎరిచి అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపం వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్ప రూపమున వదిలి ముని వనితగా మారేను. ఆమె యవ్వనవతి అతి సుందర్యాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమ ముని, అమ్మాయి నీవెవరివి అని అడిగాను. నీ వృత్తాంతం ఏమని ప్రశ్నించిన. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతమును తెలియజేయుటకై ఇట్లు చెప్పుచుండెను.